అందరికీ నమస్కారం. నేను మీ అనూష యాదవ్. ఈరోజు చాలా బాధాకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక జీవితం, ఒక కుటుంబ భవిష్యత్తు కోల్పోయిన సంఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలను నేను మీతో తర్వాత పంచుకుంటాను. అలా కాదు ఇదేంటి అలా అదేంటి ఫోటో ఏదో చూశారు కదా, కేవలం 23 సంవత్సరాల యువకుడు రథ చక్రాల కింద పడి అన్ఫార్చునేట్లీ తన లైఫ్ని ముగించాల్సి వచ్చింది. ఈ బాధాకర సంఘటనను స్వయంగా మృతుడి తండ్రి శ్రీను గారు నాకు ఈ రోజు కాల్ చేసి చెప్పడం జరిగింది. చేతికి అందొచ్చిన కొడుకు దూరం అయ్యాడనే ఆవేదన ఆయన మాటల్లో నాకు అనిపించింది. కనుక ఈరోజు నేను సోషల్ మీడియా వేదిక ద్వారా మీతో పంచుకోవాలని, కుటుంబానికి, మృతుడి యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంఘటన ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం, ఆయన నివాసం ఉంటున్న చేబ్రోలు గ్రామంలో జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన దృష్టికి తీసుకెళ్లి ఉంటారని నా ఉద్దేశం. అక్కడున్న నాయకులు, సంబంధిత అధికారులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఇప్పటికే స్పందన వచ్చేది. ఈ సంఘటన జరిగి 21 రోజులు అవుతున్న సమయంలో ఎటువంటి స్పందన రాకపోవడానికి కారణం ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదనేది మా ఉద్దేశం. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సంఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనసున్న వ్యక్తిగా, మానవతావాదిగా ప్రజల్లో ఆయనకంటే ఒక పేరు ఉంది. ఇలాంటి సంఘటనల పైన స్పందించినప్పుడే ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మానవతావాదిగా ఈ సంఘటనపై స్పందిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మృతుడి తండ్రి గారైన శ్రీను గారు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ మీకు వినిపిస్తాను. మొత్తం కాదు, అవసరమైన మాటలు మాత్రమే వినిపిస్తాను. మొత్తం వింటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ గా వెళ్తుంది. కాబట్టి మాకు కావాల్సింది మృతుడి కుటుంబానికి తగ్గ న్యాయం. అది కూడా ఒక ఆయనకు తమ్ముడు చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు భవిష్యత్తును పెట్టే కార్యక్రమం కాబట్టి ఇది ఎటువంటి కాంట్రవర్సీకి లోన్ అవ్వకుండా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు న్యాయం జరిగేలా చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి కొన్ని విజువల్స్ ని కొంత ఆడియోని మాత్రమే నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో కాంట్రవర్సీకి వెళ్ళాలని నేను కోరుకోవట్లేదు. ఒకసారి విందాము. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. నాకు విషయం తెలిసిందండి, అబ్బాయి గురించి ఇలా జరిగిందని. అయిపోయినండి కర్మ. ఐదు రోజులు చేస్తానండి. 5 రోజుల చేస్తారా? కదండి. ఎలా జరిగిందండి అసలు? రథం దగ్గరేనా? రథం కాదండి, ఆ వీడియో ఒకటి చూసాను. చూసారు కదా మేడం గారు. ఉన్నాక శుభ్రంగా 3 పిల్లలు చదివించుకున్నాను మేడం గారు. కరెక్ట్ 11 అవుతుందండి టైం. వెళ్ళి 10 నిమిషాలు అటు నుంచి చేతుల మీద తీసుకొచ్చేసారండి. ఒకేసారి తోపులెట్ రావడండి, నీకు టక్కన ఎవడో అనుకోని లాగేసినట్టు ఉన్నదండి వీడియోలో. అంతమందిలో ఏమైనా అడుగుతామండి? ఎత్తుకుళ్ళనే మనకి ఇలా పైపేటలో మన గొల్ల కొరడు ఒకడండి, సాకుల కొరడు ఒకడు, 7 మొత్తం 3 కలిపి వచ్చాను బాబా ఏమన్నా వచ్చేస్తాను. ఎంతగా దూరంగా ఉండి వెళ్ళిపోరండి వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోరు. ఇంకా రాత్రులు దేవుడు జరగలేదని చెప్పి నేను మాట్లాడలేదు. కరెక్ట్ 11 గంటల కల్లా నాకు పడి మీ అబ్బాయికి చిన్న డబ్బులు వెళ్ళింది, బేగా వచ్చింది రా ఫోన్ చేయండి. అప్పటికే భయం వేసింది. అర్థపడతా బయటకు వెళ్ళేవారికి అప్పటికే పిఠాపురం తీసుకెళ్ళాలంటే కార్తీక హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ సుఖం లేదన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారంటండి. అండ్ డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఎలాగండి అప్పుడు రాసుకుంటున్నారంట రాతలు. ఏమైంది బాబు అంటే ఇలా చనిపోయినది.
నడి మీదకి రథం చక్రం నొక్కేసిందండి. ఉమ్, అంటే బ్లడ్ ఎక్కడ రాలేదండి. ఉమ్, నేనండి అక్కడ కనీసం పోలీసుడు కానీ అక్కడ సెక్యూరిటీ కానీ ఎవరూ లేరండి. ఉమ్, అక్కడ ఎవరైనా ఉంటే తాడెట్టుకున్నా పోలీసుడు కర్రట్టుకుని నుంచున్నా ఈ ప్రమాదం జరగకపోయినా ఉమ్, నాన్న నాదుల దాకా కుర్రోళ్ళు అందరూ వెళ్ళిపోవడం ఒకేసారి తోపులాడు వచ్చండి. నాకు నేను నా జీవితం పోయింది. ఉమ్, అసలు మమ్మల్ని చూసి కూడా రేపు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతానండి. నేను ఎలా పోతే అంతే కదండి. సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నాడు. ఉమ్, పెళ్లి చేసేద్దాం ఎండలోనే అన్నాడండి. ఉమ్, పిల్లలంటే డిగ్రీ అయిపోతుంది కదా, ఉమ్, చేసేద్దాం పెళ్లి చేసేద్దాం, నేను సాఫ్ట్వేర్ అయిపోతాం చేసి నేను ఇంకో 2 నెలలుగా చేసుకున్నాను. అలాగే బాబు నీ ఇష్టం, ఉమ్, నాతో పని ఉంటుందంటే మీరు ఎదిగారు కదా, నేను ఎంతో ధైర్యం పడ్డానండి. ఉమ్, ఇవాళ నాకు పొంగ తీసేసి నన్ను అడగ చేసినట్టు అయిపోయిందండి. రేంజ్లో కూడా నాకు పాల్పోతలేదు. ఉమ్, అయాల వచ్చారండి గుడి దగ్గరికి. ఆయన కూడా అన్నాడు అక్కడ సరైన ప్రొడక్షన్ అక్కడ జరిగి పాపం అమాయకుడు బలి అయిపోయాడు అని చెప్పేసి అన్నారండి. ఉమ్, ఎప్పుడు జరగలేదన్నారు. సరే బాబు నాకు ఏం చెప్తారండి. ఉమ్, అక్కడ ఊకొని బేరలు ఆడుతున్నారండి. లోన మనిషిని పెట్టి ఉమ్, డిమాండ్లో ఉన్న గుడి ఇది, మీరేం ఏదో చెప్పండి లేకపోతే గొడవ ఇబ్బందిగా ఉంటుంది, డ్యూటీలో ఉన్న పోలీసులు ఉద్యోగాలు పోతాయి, ఇవి మాట్లాడుకుంటున్నారండి. నాకేం బుర్ర పని చేస్తలేదు. ఉమ్, అవును. ఏదో అనుకుంటున్నారని బుర్ర పని చేస్తలేదు. అయితే ఉమ్, అప్పుడు నేను బాబు ఇది ఏమవుతుంది మీరేది పడండి. రాత్రి 11 గంటల నుంచి ఇంజిన్ గొడుగులాగా నా చుట్టుపక్కల ఆడాలి నల్ల కూకున్నారండి. ఉమ్, ముందు అర్జెంట్గా అబ్బాయి ఇచ్చేస్తే నేను ఎదురు చేసుకుంటాను పట్టుకు ఈరోజు నా కొడుకు తల మీద 1 రూపాయి కూడా నేను తీసుకోనండి. ఉమ్, దాని మీద చెయ్యి కూడా అయితే నాకు పాపం వెళ్తుందండి. ఆ ఆత్మశాంతి ఉండదండి. ఉమ్, నేను అంటుకోనండి. నాకు 1 రూపాయి కాదు బాబు మీ కాల్ పెట్టుకుంటాను వెళ్ళిపోయినాను. ఉమ్, అయితే ఏం చేయమంటావు అన్నాడు. ఉమ్, ఏమన్నా చేసిలో ఉంటుంది. నాకు 2 పిల్లలు, నా పాపకు 19 సంవత్సరాలు, ఉమ్, అబ్బాయి ఉన్నాడండి 18 సంవత్సరాలు. ఉమ్, ఇద్దరు వాడి కోసం నాకు ఆయన చేతిలో పెట్టేస్తారు. నేను తప్పుకుందని చూస్తే నా చేతిలో పెట్టి షాడు తప్పుకున్నాడు. ఉమ్, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం పని చేయని దుస్థితిలో నేను ఉన్నాను. ఉమ్, వాళ్ళకి ఏ ఆదరణ చేయలేను. ఉమ్, ఏనే చేస్తే నా పిల్లలిద్దరి మొఖం చూసి మీరు చేస్తారు, నాకు ఏదో న్యాయం చేస్తారని వచ్చారు కాబట్టి నాకు గుమ్మలోకి చట్ట పాయింట్ అడిగారు. అడిగానండి. భయం అడుగుతామండి. ఉమ్, నా పిల్లలకి ఏదో చేయండి, ఉమ్, అంతేగాని వేరే డబ్బులు కానీ ఇది ఉమ్, డబుల్ ట్రాఫిక్ ఏదో ఉమ్, రకంగా ఆ రకంగా ఈ రకంగా మబ్బి మాటలు పెట్టద్దండి. మీరు ఉమ్, చేద్దారనుకుంటే నా కొడుకు ఎదురుకుంటున్నారు పాప అబ్బాయి. ఉమ్, నేనేదో ఓ దరికి వెళ్తారనుకున్నా, ఓ దరికి అయిపోయింది బతుకు. మీరు అవును. చేస్తే చేయండి, ఉమ్, లేదంటే బాబు నమస్కారం అండి. అబ్బాయి వదిలేమండి, మీరు ఎక్కడ ఉమ్, సంతకాలు పెట్టద్దు, చైన్లు పెట్టద్దు అని చెప్పేసి ఈ ఉమ్, కాగితాలు పెట్టుకుని వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తామని చెప్పేసి ఉమ్, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఉమ్, ఎక్కలేదు. ఉమ్, ఇవాళ జరిగి 21 రోజు ప్రతిసారి జరిగిందండి గొడవ. ఉమ్. 21 రోజు అయింది ఇవాళకి. నాకు తెలిసి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు దాకా వెళ్ళి ఉండదండి. వెళ్ళనెత్తలేదు నీళ్ళు, వెళ్ళదు, వెళ్ళుండదు, వెళ్ళనవరు. వెళ్ళనిస్తలేదు. నేను ఏమంటారు చెప్పండి దాన్ని బట్టి మీకు అంత ఏంటంటే శ్వాసల భాగంగా మీకు అన్ని చెప్పేసి జరిగినాయి. ఇవాళ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, నేను అంటుకోవట్లేదు, ముట్టుకుంటలేదు. అదే నా పరిస్థితి. ఏం చేద్దాం అంటారు మరి? దీనికి మీరు ఏమంటారో చెప్తే ఆ దాన్ని బట్టి నేను దీనికి సహకరించగలనా లేదా అన్నది నేను కూడా ఆలోచించుకోవాలి కదా. అది కదమ్మా నేనైతే సమస్య మేడం వైపే గారు నిలబడతాను. అండి. నేనైతే సమస్య ఎక్కడ ఉందో అక్కడే నిలబడతాను, మీ వైపే ఇప్పుడు నిలబడతాను. నాకు జరిగిన అన్యాయం ఇది మేడం గారు. ఉమ్, నాకు జరిగిన అన్యాయం జరిగింది ఇది 21 సంవత్సరం అయిందండి. ఉమ్, అక్కడ ప్రొటెక్షన్ సరిగ్గా లేక మా అబ్బాయి చనిపోయాడు మేడం గారు. ఉమ్, ఒక్క ఊని కూడా నా మనిషి లేకని ఉమ్, మా అబ్బాయి చనిపోయాడు. ఆడు చనిపోయినా ఆత్మశాంతి లేకుండా అన్నాడు. ఇలా ఉంది పరిస్థితి. ఉమ్. ఓ ఎవరికైనా పని చెప్పుకుంటే చేద్దామండి. ఇప్పుడు ఇంకా లేని అబ్బాయిని ఎలాగ తీసుకురాలేము, ఉన్న అబ్బాయికి ఏదో ఒక దారి చూపించమని డిమాండ్ నేను చేద్దాము. నేను ఏదో ఒక రోజు అలా వస్తాను. వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉంటే ఈ మేము అబ్బాయి అందుబాటులో పరిస్థితి ఎక్కడికైనా ఈ ఉన్నారా అబ్బాయి ఇంటికాడ ఉంటారా? పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయికి ఒక దారి చూపించండి. మీరు డబ్బులతో సరిపెట్టేద్దాం అంటే ఆ లేని ప్రాణాన్ని డబ్బులతో అయితే తీసుకురాలేము, పోయిన ప్రాణాన్ని. నాకు అదే మేడం గారు. ఈ రెండో కుర్రోడికి ఏదో ఒక న్యాయం చేయండి అనేసి మనం డిమాండ్ చేద్దాము. నేను నేను అదే అడిగాను వస్తానండి. మేడం. నేను అదే మేడం గారు కోరుకుంటుంది. ఈ వయసులో నేను ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. నేను ఏం చేయగలను? అడిగి ఇప్పుడు ఏ పని చేసి అడిగి ఏం చేయగలనండి? అలాగేనండి, అదేనండి. ఇప్పుడు నాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, ఇల్లు ఒకటి ఉందని ఉన్నది. విన్నారు కదా ఓ తండ్రి ఆవేదన. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎన్నో చూస్తున్నాము. ఉత్సవాలకని దేవాలయాలకు వెళ్ళి అన్ఫార్చునేట్లీ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్న భక్తులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు తిరుపతి, సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వంటి క్షేత్రాల్లో మనం ఇలాంటి సంఘటన చూసి ఉన్నాము. క్యూ లైన్లో నిలబడడం, అస్వస్థకు గురవడం మరియు ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి
ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ మృతుడి తండ్రికి తగిన న్యాయం జరిగేది కదా అని నా ఉద్దేశం. దేవాదాయ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మృతుడికి ఒక చెల్లెలు తమ్ముడు ఉన్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ నియామకం కల్పించాలని కోరుకుంటున్నాను. లేదంటే ఒకవేళ వేరే మార్గం ఉంది, కారుణ్య నియామకం ద్వారా కలెక్టర్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉద్యోగం కల్పిస్తే వారి కుటుంబానికి భరోసా దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రభుత్వానికి, ఏదో ఒక మార్గంలో మృతుడి యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ వారికి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. అదేంటంటే రథానికే కనుక ఇన్సూరెన్స్ ఉండుంటే రథం కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ఒక 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని ఇచ్చేలా చేస్తుంటే ఈరోజు ఈ మృతుడి కుటుంబం అన్ని విధాల న్యాయం పొందేదని నా ఉద్దేశం. కాబట్టి ఈ విషయం మీద ఒకసారి దృష్టి సారిస్తారని దేవాదాయ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కలెక్టర్ గారికి చిన్న విజ్ఞప్తి, అదేంటంటే కారుణ్య నియామకం ద్వారా మృతుడు చెల్లెలు లేదా తమ్ముడు ఉన్నారు, ఇద్దరిలో ఎవరో ఒకరికి ఉద్యోగం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మరో మార్గం కూడా ఉంది, దేవాదాయ శాఖలో ఇద్దరు చదువుకుని ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరికి దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మృతుడి కుటుంబంలో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది కాబట్టి ఆ కుటుంబానికి పెద్దన్నలా మారి కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ఉప ముఖ్యమంత్రి గారు తక్షణ చర్యలు చేపడతారని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానల్స్, పేపర్ వారిని, మరీ ముఖ్యంగా జనసేన నాయకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.